ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. శుక్రవారం మదనపల్లి పట్టణంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే మదనపల్లె తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించి సూచనలు చేసిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారంపై విచారణ. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలతో రాష్ట్రాన్ని ముంచేశారని ఆరోపించారు. ప్రజలు విసిగి టీడీపీని గెలిపించారని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అనేక సమస్యలు పరిష్కరించి రాష్ట్రాభివృద్ధిని గాడిన పెడుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగా శనివారం నుండి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం భాగంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పరిపాలన దక్షత అందించిన తర్వాత పరిపాలన దక్షత 100 రోజుల్లో ఏం జరిగిందంటే, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఆస్తులు పోలే, ఎవరు భూములు కబ్జాలు చేయలే, ఎక్కడన్నా పోతా దావులో ఏడన్నా భూములు కనపడతానే ఇమ్మీడియట్గా సంబంధిత తహసీల్దార్కి పంపించి ఆ భూములు మాకు అమ్మల్లా, లేకపోతే మా దాని మీద డాటెడ్ ల్యాండ్గా పెట్టండి, లేదంటే డీకేటీ చేసేయండి అని చెప్పలే. పూర్తి స్థాయిగా ప్రజలకు అభ్యర్థుల మేరకు ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చారు. చాలా శాంతిగా 100 రోజులు ప్రజలు గడిపారు. అరాచకాలు ఎక్కడ లేవు. కాకపోతే ఈరోజు కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది పాత అధికారులు ఉంటే వాళ్లకు ఎట్లో భయపడిచ్చో నయానా భయానా చేసేసి ఈరోజు కూడా వాళ్ళు పబ్బం గడుపుతూ ఉంటారు. దొడ్డిదారణ ఏదో విధంగా చేయాలని చేస్తున్నారు. కాకపోతే ఈరోజు ప్రజలకు ఏం కావాలా, 3 పూట్ల అన్నం పెట్టి 30 సార్లు కొట్టేవాడు అవసరం లే, 2 పూట్ల అన్నం పెట్టి ప్రశాంతంగా బతికేటట్టుగా సౌకర్యం కల్పించేవాడు కావాలి. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయినా కూడా పూర్తి స్థాయిగా రాష్ట్ర ఆర్థికంగా చితికిపోయింది. డబ్బులు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఈరోజు రాష్ట్రానికి ఆదుకుంటా ఉన్నది, దానికి అదనంగా మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం గాడి తప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడిపిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. కాకపోతే ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 100 రోజుల్లో డిపార్ట్మెంట్లన్నీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ దానిపైన ఉన్న ఇష్యూస్ పైన, దానిపైన క్లారిటీస్ పైన, దానిపైన ఉన్న బిల్స్ పైన, పేమెంట్స్ పైన ఒక క్లారిటీ తీసుకొని ఒక సుభిక్షమైన పరిపాలన అందించి పరిపాలన దక్షత గాడిలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. దాని భాగంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రేపు దేవలం వీధి పరిసర ప్రాంతాలకంతా కలిపి రేపు అక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మాలిక్ ఫంక్షన్ హాల్ రేపు. మొన్ననాడు వచ్చింది పోతుబోలు గ్రామ పంచాయతీ. పోతుబోలులో కొత్తవారపల్లి, సిటిఎం 1 and 2, కొత్తవారపల్లి 1 and దుబిగాన్పల్లి, యాజ్ వెల్ యాజ్ ఈ కొండమారపల్లి, ఎన్ని పంచాయతీలకు సంబంధించి పోతుబోల్లో ప్రజాప్రభుత్వ మొత్తం అధికారులు కాన్స్టిట్యూన్సీ స్థాయి
అధికారులందరూ అక్కడ రావడం జరుగుతుంది. ఇది రెండో దినం. మూడో దినం వచ్చింది నిమనపల్లి మండలానికి సంబంధించిన రెడ్డివారిపల్లి పంచాయతీలో ఆ పరిసర ప్రాంత ప్రజలతో ఉన్న ఒక 5-6 పంచాయతీలు 7 పంచాయతీల ప్రజలతో అక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాలుగో రోజు వచ్చి రామసముద్రం. ఇవన్నీ ఎందుకు పంచాయతీల పేరు చెప్తున్నా అంటే రామసముద్రం ఆర్నడింపల్లి ఎక్కువ అరాచకానికి గురి అయ్యి ప్రజలకు అశాంతి గురి చేసి మేము అనుకుంటే ఏదైనా చేస్తాము, ఏదైనా కేసులు పెడతాం, క్రిమినల్ కేసులు అన్ని తాండవం ఆడించి ప్రజలకు శాంతి లేకుండా చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు. అందుకోసం వాళ్ళకి ఎక్కడ ఎక్కువ వాళ్ళ బలం ఉందో అక్కడే పెట్టినాము. మూడో రోజు వచ్చింది నిమనపల్లి మండలం 24వ తేదీ రెడ్డివారిపల్లిలో, 25వ తేదీ రామసముద్రం ఆర్నడింపల్లిలో, 26వ తేదీ సిటిఎం 2లో క్రాస్ రోడ్లో పెట్టడం జరిగింది. ఎవరేదైనా సమస్యలు ఉన్నా కూడా, ఎవరైనా దొంగగా వాళ్ళ పొజిషన్లు పెరుక్కొని ఉన్నా, భూములు రాకుండా ఉంటే, వాళ్ళ భూముల పైన కబ్జాలు చేసింటే, ఎవడన్నా అరాచకం చేసింటే, వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ నిర్భయంగా వచ్చి మీరు నాకు కలవచ్చు. తప్పకుండా వాళ్ళు ఎవరైనా ఎంత వాళ్ళైనా కానీ, వాళ్ళు ఏ రూపంలో ఉన్నా కూడా కానీ తప్పకుండా ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. 5 సంవత్సరాలు ఒక సుభిక్షమైన పరిపాలన అందించడానికి మదనపల్లి కాన్స్టిట్యున్సీతో రాష్ట్రం యావత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఒక మంచి పరిపాలన అందించడానికి పూర్తి స్థాయిగా మనం అందరం కలిసి నడుస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తాం. మదనపల్లె తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనులను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర పరిశీలించారు. నేడు తట్టివారిపల్లి వద్ద జరుగుతున్న పనులతో పాటు విస్తరణ పనుల్లో భూమి కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించడంపై పరిశీలన చేశారు. ఈయన వెంట తహసీల్దార్ ఖాజాబీ, ఆర్ఐ హేమంత్ తదితరులు ఉన్నారు. యాక్చువల్గా ఈ మొత్తం టోటల్ ఇచ్చేది అంతా మొత్తం ఇది ఇలా తీసుకుంటాం ప్లాన్స్ అన్ని వచ్చేసి పెట్టారు. ఫ్లైఓవర్ కోసం మీరు అడిగింది ఫ్లైఓవర్ ఇటు సైడ్ ఫ్లైఓవర్ పోర్షన్ ఉంది సార్, అటు సైడ్ ఆ ఎగ్జిస్టింగ్ రోడ్ గురించి కావాలి. ఇప్పుడు మనకి అయినా కూడా మనకి యాక్సిడెంట్ రోడ్ లాస్ట్ ఈ 2 కోర్స్ వస్తుంది $40 కదా. ఎనీవే యూ విల్ గెట్ ప్రైమ్ లొకేషన్ వచ్చినాయి కాబట్టి మనకు కూడా వాల్యూ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రేట్ ఇంక్రీస్.
బోత్ నేషనల్ హైవే క్రిస్టోస్ కాబట్టి ఎక్కువ మీరు ఏదైనా చేస్తే కూడా మీకే బెనిఫిట్. Actually, sir, I agree because of public purpose, sir. Public service, actually, we have to cooperate. థ్యాంక్ యూ. This sir, what they are saying is they are sure layout కూడా from లేఅవుట్ మనం ఎప్పుడు చేశారమ్మా? మీరంతా ప్రజా కరెక్ట్గా మాట్లాడతారు. మీ హౌస్ పాయింట్స్ అన్ని గవర్నమెంట్ దాంట్లో కాబట్టి కాంపిటీషన్ కొంచెం కాంపిటీషన్ లీగల్ కంపెనీ అది ఎలా సోర్స్ చేస్తానని ఇప్పుడు చూస్తాను. నాకు మ్యాక్సిమం మీకు న్యాయం చేస్తాను. అది ఏదో ఎలా చేయాలని మనం సపరేట్గా నేను చూస్తాను. సార్ కూడా అదే చెప్పినట్టు మీకు న్యాయం చేస్తామని మనం చూస్తాను ఎలా చేయాలని. ఈ పాయింట్ టు పాయింట్ కొలిసి కాలువగా మీరు ఇక్కడ కెనాల్ ఓపెన్ చేస్తే పై నుంచి వచ్చి కాలువ దాదాపు 1 ఏళ్ళు ఉంటుంది. దాన్ని కూడా ఇల్లు కట్టారు. అది ఏదైనా సొల్యూషన్ తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధ్యక్షతన 21వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాలతో పాటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమాల్లో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమకు సంబంధించిన వినతులతో సభల్లో అందజేసి తక్షణ పరిష్కారం పొందవచ్చునని కమిషనర్ తెలిపారు. శనివారం మదనపల్లి పట్టణం నేవలం వీధి పరిధిలోని మాలిక్ ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందన్నారు. నమస్కారం. మనకి 100 రోజులు మన నూతన ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా, అదేవిధంగా ఇంపార్టెంట్ అష్యూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి నినాదంతో మనకి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. దీనిలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకి అంటే ఉన్న గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంటుంది. దీనిలో భాగంగా మనకి మదనపల్లె మున్సిపాలిటీలో మనకి ఎమ్మెల్యే గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 21వ తేదీ దేవాలయం స్ట్రీట్ సచివాలయానికి సంబంధించి ఈ ప్రజావేదిక అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి రూరల్ ఏరియాస్కి సంబంధించి 23వ తేదీన పోతపోలు గ్రామ పంచాయతీలో, అలాగే 24వ తేదీన రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నిమ్మనపల్లి మండలానికి సంబంధించి, అదేవిధంగా 25వ తేదీన రామసముద్రం మండలానికి సంబంధించి ఆర్నడింపల్లి గ్రామ పంచాయతీలో, అదేవిధంగా 26వ తేదీన సిటిఎం 2 గ్రామ పంచాయతీలో ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు హాజరు కావడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ హాజరు కావడం జరుగుతుంది. ఈ అధికారులందరూ కూడా ఈ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఈ 100 డేస్లో వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి సాధించినటువంటి అచీవ్మెంట్స్ గురించి అందరూ కూడా అక్కడ అటెండ్ అవుతూ జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఏదైనా పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ వచ్చినట్లయితే వాటిని గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకొని వాటిని సాల్వ్ చేయడానికి అక్కడే అందరూ అధికారులు అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి అవసరమైనటువంటి ఆదేశాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా రేపు
టౌన్కి సంబంధించి మాలిక్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలోని ప్రజలు కూడా మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే రేపు ఎమ్మెల్యే గారు మార్నింగ్ 10 o'clock నుంచి 2 o'clock వరకు అందుబాటులో ఉంటారు. అక్కడే వెన్యూలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చి తెలియజేసినట్లయితే మీ సమస్యల పరిష్కారానికి మరి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనంతో ముండం నుంచి తల తెగిపోయి మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి శివార్లోని కర్ణాటక సరిహద్దులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మదనపల్లి మండలం చీకులబైలు గ్రామానికి చెందిన గుణశేఖర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రం రాయలపాడుకు ద్విచక్ర వాహనంలో వెళ్లాడు. అక్కడ కర్ణాటక మద్యం ప్యాకెట్లను కొనుగోలు చేసి ఆంధ్రాలోకి అక్రమంగా రవాణా చేసేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం గుణశేఖర్ ని వెనుక నుంచి ఢీకొంది. వాహనానికి వెనుక పదునైన రేకు ఉండటంతో అది తగిలి గుణశేఖర్ మొండం నుంచి తల వేరు అయి దూరంగా పడిపోయింది. విషయం తెలుసుకున్న కర్ణాటక రాష్ట్ర రాయలపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పెరియార్ రామస్వామి నాయకర్ జయంతిని నిర్వహించినందుకు పోలీసులు కేసు నమోదు చేయడం అప్రజాస్వామ్యమని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల గౌతమ్ కుమార్ ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో పెరియార్ జయంతి సందర్భంగా చేపట్టిన ర్యాలీకి మొదట డీఎస్పీ అనుమతి ఇచ్చి ర్యాలీ ప్రారంభమయ్యే ముందు అనుమతి రద్దు చేసి అనంతరం బీఎస్పీ నాయకులపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. పెరియార్ లాంటి మహనీయుని జయంతిని జరుపుకుంటే కేసు నమోదు చేయడం అంటే టీడీపీ ప్రభుత్వం అలాగే డీఎస్పీ దళిత వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతూ వారిని అణచివేసే కుట్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. మదనపల్లిలో ఊరేగింపుల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు పెట్టుకుని గంటల కొద్దీ ఊరేగింపులు చేస్తూ ఉంటే కనబడని ట్రాఫిక్ ఈరోజు బీఎస్పీ తమ మహనీయులు జయంతిని జరుపుకోవడంలో వచ్చిందా అని దీనికి డీఎస్పీ కొండయ్య నాయుడు సమాధానం చెప్పాలన్నారు. మొన్నటి రోజున పెరియార్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించి అనంతరం బీసీ హక్కులపైన బీసీ అసెంబ్లీ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. మదనపల్లి డిఎస్పీ గారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపైన ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళపైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా డిఎస్పీ గారిని, మీరే పర్మిషన్ ఇచ్చారు, ఏదైతే మా హక్కులు ఉన్నాయో దాన్ని మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కరెక్ట్గా ర్యాలీ స్టార్ట్ అయ్యే అర్ధగంట ముందు మీరే పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. ఈ దేశానికి ఈ ప్రాంతాలకు హక్కుల నాయకుడుగా పిలువబడే నాయకుడి జయంతి రోజున ర్యాలీ చేసుకునే హక్కు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లేదా? ఏదైతే పెరియార్ రామస్వామి నాయకర్ అదేవిధంగా బీసీ హక్కులు ఏదైతే చేస్తున్న ఈరోజు దళితులపై దాడులు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దానికి నిదర్శనమే వైసీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు జరిగిన దాడులు టీడీపీ ప్రభుత్వానికి వచ్చేసరికి 4 నెలల్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు గెలవడం కాదు, ఇది మీ గెలుపు కాదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి అంతే కానీ ఇది మీ గెలుపు అయితే కాదు. మీరు ఇది మేము గెలిచిపోయినా అని చెప్పి మీరు ఏమైనా సంబరపడతా ఉన్నారేమో, చాలా తప్పు. ప్రజలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు మైనార్టీలు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి రాజకీయ పార్టీలకు మనం
కొమ్ము వేస్తున్నంత వరకు ఇదేలాంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయి. మీరు ఎన్ని కేసులు కట్టినా ఏం చేసినా కొండయ్య నాయుడుపైన మీరు చర్యలు తీసుకోకపోయినా మీ అధికారులంతా కూడా అగ్రకులాల కొమ్ము కాసినా మా పోరాటాలు ఎక్కడ కూడా ఆగవు. ఈ బీసీ అసెంబ్లీని ప్రతి మండలంలో మేము ఏర్పాటు చేస్తాం. బీసీ హక్కులు మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన దళిత బీసీ బహుజన పట్ల వాళ్ళ హక్కుల పట్ల మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ పోలీస్ యంత్రాంగానికి, ఈ తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి, నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, రాయలసీమ చదువుల తల్లి అనిబిసెంట్ అని బీటీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీసెంట్ దివ్య జ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 97వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయురాలు అనిబిసెంట్ అని కొనియాడారు. కేవలం ఉద్యమాలేగాక దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు చేపట్టి ఎందరో పేదల జీవితాల్లో విద్యాజ్యోతిని వెలిగించారని తెలిపారు. అవకాశం వచ్చింది ఉపయోగించుకుంటారు. ఈ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ బీటీ కాలేజీని స్థాపించిన అనిబిసెంట్ గారి వర్ధంతిని ఈ కాలేజీలో మేము ఆమెకి నివాళులు అర్పించడానికి ఇక్కడ అసెంబ్లీ అయినాము. నిజంగానే ఇంత పెద్ద కాలేజీని స్థాపించడానికి ఆమె ఎంత కృషి చేసింది అనేది మనం ఒకసారి స్మరించుకోవాలి. ఎంతో మంది రాజకీయ నాయకులు, మహామహులు ఈ కాలేజీలో చదివి బయటకు వెళ్ళారు. అటువంటి కాలేజీకి మరలా ఈ పూర్వ వైభవం తేవాలి అంటే ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ కాలేజీలో చదవడానికి పిల్లలని తప్పకుండా ముందుకు తీసుకొచ్చి చేర్పించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నా. ఇలాంటి కాలేజీకి ఆమె స్థాపించడానికి ఎంత కృషి చేసింది అనేదాన్ని ఈ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మదనపల్లి ప్రజలందరూ కూడా గుర్తించి పూర్వ వైభవాన్ని తేవడానికి ప్రజల యొక్క పాత్ర తప్పకుండా ఉండాలని నేను కోరుతున్నాను. 97వ వర్ధంతికి మనమందరూ ఇక్కడ సమావేశమయ్యాము. సో ఆమె కష్టాన్ని మనమందరూ గుర్తించి ఆమె ఇంత కాలేజీని స్టార్ట్ చేయడానికి ఆమె ఎంత కష్టపడిందో ఆమె కృషిని మనమందరూ కూడా ఒకసారి ఆమెని స్మరించుకోవాలి. ఈ కాలేజీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె కష్టాన్ని మనమందరూ కూడా గుర్తించి మనం కూడా మన జూనియర్స్ని ఈ కాలేజీకి మళ్ళీ తిరిగి తీసుకొని రావాలని, ఈ కాలేజీకి పూర్వ వైభోగాన్ని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజీవ్ రైతు బజార్ నందు రైతులకు మౌలిక వసతులు కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి పట్టణంలోని రైతు బజార్ను ఆయన సందర్శించారు. ఈయన వెంట తహసీల్దార్ ఖాజాబీ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న రైతు బజార్ నందు రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. లైటింగ్, తాగునీరు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరం లేదు.
కూరగాయలు నాకు ఫోటో ఫస్ట్ నాకు చూపించి నాకు కన్ఫర్మేషన్ తీసుకోవాలి, తర్వాత రోజు ఇచ్చాను. ఎన్ని కోట్లు వేయాలి పెయింట్? ఈ ఫస్ట్ జస్ట్ ఒక పైప్లో పీవీసీ పైపే కదా, దీనిలో కనెక్షన్ వేయాలి అంతే కదా. ఓకే, ఈ కొత్త పైప్ వేస్తే ఇప్పుడు ఎంత మీటర్ కావాలి? ఇంటి పైపు ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, అంతే. జస్ట్ ఈ కనెక్షన్ పెట్టుకోవాలి అంతే కదా. లైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటర్ కనెక్షన్ మీరు కనెక్షన్ తీసుకుంటారు. టాయిలెట్ కూడా చెప్పండి. ఇది కూడా దీంట్లోనే పెయింటింగ్ కమిషన్ సెక్రటరీ రాయండి. వాళ్ళకు ఎవరు సెక్రటరీ కమిషనర్ మేడం మేడం రాయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. శుక్రవారం మదనపల్లి పట్టణంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే. మదనపల్లి తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించి సూచనలు చేసిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర. భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారంపై విచారణ. ఇవి ఇప్పటివరకు నమల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.